హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను ఫ్రైడే రోజు చేసిన వ్లాగు. ఇక మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్ ఉందిగా టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజే కన్నయ్యకు స్కూల్ అయితే లాస్ట్ డే 1 మంత్ వెకేషన్ గదా! ఇంటికైతే వెళ్తున్నాము. విషమకేమో రేపు సాటర్డే రోజు లాస్ట్. ఇంకా మేమొచ్చిన వెంటనే పిల్లలకైతే యూనిట్ టెస్ట్‌లు ఉంటాయి. సమ్మర్ హోమ్ వర్కు, తర్వాత యూనిట్ టెస్టు మస్తు సిలబస్ ఇచ్చిండ్రు. ఇగ అదంతా పిల్లలు ఎట్లా కంప్లీట్ చేస్తారో ఏమో! ఇగ మార్నింగ్ అయితే నేను పొటాటో రైస్ అయితే చేస్తున్నాను. ఈరోజు చేసిన ఈ పొటాటో రైస్ టేస్ట్ అయితే ఎంత బాగుందంటే, నేను చాలా సింపుల్‌గానే చేశాను. ఈరోజు సూపర్ టేస్ట్ వచ్చింది. నాకు తినడానికి ఒక 2 బుక్కలు మాత్రమే మిగిలింది. నాకు రైస్ ఏం మిగలలేదు. ఇంక నేనైతే ఇప్పుడు పొటాటో రైస్ చేస్తున్నానని చెప్పాను కదా! ఫస్ట్ అయితే నూనె పోసుకొని ఆనియన్స్ అయితే వేయను. ఎందుకంటే ఆనియన్స్ వేస్తే ఈ పొటాటోస్ అన్నీ కర్రీలాగా అయిపోతాయి. అందుకే నేను ఆనియన్స్ వేయకుండా పొటాటోస్ అయితే వేసుకొని అవి మంచిగా ఉడికిపోయిన తర్వాతనే ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ ఇవేసి ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత అన్నం వేసి కలిపేస్తాను. ఇలాగే సింపుల్‌గానే ఇష్టము మా పిల్లలకి. టైం వచ్చేసి మార్నింగు 5:30 అవుతుంది. అప్పటికే ఇంకా పొటాటో రైస్ అయితే కంప్లీట్ అయింది. ఈరోజు చాలా పనులున్నాయి గదా! పొద్దున్నుంచే అన్ని పనులైతే స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పుడైతే బయట ఊడుస్తున్నాను. నేనేం చేస్తానంటే రోజు టిఫిన్ చేసే గ్యాప్‌లో బయట ఊడవడము, తర్వాత ఇల్లు ఊడవడము ఈ పనులైతే కంప్లీట్ చేస్తాను. అంటే ఇప్పుడు దోస ఉందనుకో, ఒక దోసేసి అది కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక బెడ్‌రూమ్ ఊకొస్తాను. మళ్ళొచ్చి ఆ దోస తీసి మళ్ళీ ఇంకో దోసొచ్చి అదేసి మళ్ళా ఇంకా హాలు ఇట్లా ఊడుస్తూ ఉంటాను. అదే ఉప్మా అయితే ఉప్మా పెట్టేసి ఎసరు కూడా పెట్టి ఉప్మా ఏస్తాం గదా! అది ఉడికేలోపుగా ఇట్లా బయటైతే ఊకేస్తూ ఉంటాను. మళ్ళా వచ్చి మధ్యలో మధ్యలో కలిపేస్తూ ఉంటాను. అందుకే నేను ఎక్కువగా మార్నింగ్ బయట ఊడవడం, ఇల్లు ఊడవడం అయితే చూయించను. ఎందుకంటే అది మా సారు దీపం పెట్టే గ్యాపుల్నే. అంటే నేను మార్నింగ్ లేచి టిఫిన్ చేస్తూ, ఇల్లు ఊడ్చి, బయట ఊడ్చి, పిల్లల్ని రెడీ చేసి, మళ్ళా వాళ్ళకి బాక్సులు పెట్టి, ఈ గ్యాపుల్నే ఇల్లు ఊడ్చుకోవాలి గదా! అందుకే ఇంకా నా పనైతే కంప్లీట్ చేసుకుంటాను. అప్పుడు వీడియో తీస్తూ చేస్తే లేట్ అయిపోతది గదా! ఇక బయట ఊడ్చేసి వచ్చిన తర్వాత పిల్లలిద్దరిని అయితే నిద్ర లేపి వాళ్ళకైతే వామ్ వాటర్ ఇచ్చాను. టైం వచ్చేసి 5:40 అయితుంది గదా! మా కన్నయ్యని గూడా ఇప్పుడే నిద్ర లేపిన. ఆయనకు కళ్ళు మండుతున్నాయి. అమ్మ కొద్దిసేపు పడుకుంటా అనైతే అంటున్నాడు. ఇక నేను చెప్పాను గదా! ఈరోజు ఒక్కరోజే గదా నాన్న స్కూల్‌కి పో. మళ్ళొచ్చిన తర్వాత మంచిగా పడుకో. రేపటి నుంచి నేనైతే లేపను అనైతే చెప్పాను. నిజంగా అసలు వీళ్ళు బంగారాలు ఎంత చెప్పినా గూడా వీళ్ళ గురించి చాలా తక్కువనే. ఎందుకంటే లేషిండు. మా కన్నయ్యకు కొంచెం కళ్ళు మండుతున్నాయంటే ఇబ్బందిగానే ఉంది. అయినా గూడా ఏడవడు అస్సలే. అమ్మ చెప్పిందా ఒక మాట ఇంటాడు. మస్తు అనిపిస్తది నాకు. విషమ్మ గూడా అంతే. పొద్దుగాల లేసి ఏడవడాలు, నేను అది జెయ్యను, నేను ఇది జేయనని గొడవ పెట్టుకోవడాలు ఉండవు గానీ, మా కన్నయ్యతోనే వచ్చింది బాధ. ఆయనకెప్పుడు ఆయన ఫేవరెట్ టిఫినే ఉండాలి బాక్స్‌ల. లేదు అంటే ఫైట్ జేస్తాడు. మళ్ళనేమో తీసుకెళ్తాడు మంచిగా. ఇగ ఇప్పుడైతే అట్లా గాదు. ఏ టిఫిన్ పెట్టినా గూడా మంచిగా తీసుకొని పోతుండు. మంచిగా తినొస్తుండు గూడా. ఇగ బాక్సులు పెట్టేసిన పిల్లలకి వాళ్ళిద్దరికీ స్నానాలైతే జేయించాను. ఫస్ట్ విషమ్మకి జేయించి తననైతే రెడీ చేస్తున్నాను. నేనే రెడీ చేస్తాను విషమ్మని. ఆమె చిన్నామె గదా! తనంతట తాను రెడీ జేసుకోవడం రాదు. ఇప్పుడేంటంటే ఈ షర్ట్ ఏసుకుంటది. పైన ఒక బటన్ పెడితే కింద బటన్స్ ఆమెనే పెట్టుకుంటది. స్కర్ట్‌కున్న బెల్ట్ ఉంటది కదా! అదే స్కర్ట్ గూడా తనకి ఏసుకోవడం రాదు. ఈడ మన బెల్ట్ ఉంటది గదా! అది పెట్టుకోరాదు. నేనే పెట్టాలి. ఇంక అందుకే తనకి ఆ చిన్న చిన్న పనులు ఇంకా రావు గదా! తను నేర్చుకునే వరకు టైం పడతదని చెప్పేసి మార్నింగ్ నేనే రెడీ చేస్తాను. పిల్లల్ని రెడీ చేసేటప్పుడు నేను వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటాను. కొన్ని కొన్ని సార్లు చాలా జోక్స్ చేస్తుంటాను. కొన్ని కొన్ని సార్లు నేనే అలిగినట్టుండి వాళ్ళని రిక్వెస్ట్ చేసేటట్టుగా చేసుకుంటాను. అంటే నేను అలిగిననుకో విషమ కన్నయ్య నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. మా కన్నయ్య అయితే ఒక చెయ్యి తీసుకొచ్చి నా తలపైన పెట్టి ఇట్లా వెనక్కి ఇట్లా అంటాడు. ఎట్లా అంటే ఇట్లా మనము అరే మంచిగుండు అని చెప్పేసి ఇట్లా అంటాం చూడండి. అట్లా తరుముతుంటాడనమాట ఈ చెయ్యితోని. ఊకే దగ్గరికి తీసుకుంటాడు. అట్లా చేస్తాడు మా కన్నయ్య. మా విషమ్మనేమో నాకేదన్నా పనులలో హెల్ప్ జేయాలనైతే జూస్తది. ఇక జూస్తుర్రు గదా! విషమ్మని, కన్నయ్యని ఇద్దరిని రెడీ జేసి అయితే స్కూలుకి పంపించొచ్చిన. కన్నయ్యనైతే స్కూల్లో పంపించొచ్చిన. ఇంకిప్పుడైతే చాయ్ పెట్టుకుంటున్నా. ఈరోజు చాలా అంటే చాలా పనులున్నాయి. ఏంటిదంటే ఫస్టేమో చాయ్ తాగిన తర్వాత ఎడిటింగ్ అయితే జేస్తాను. ఈరోజు నేను అప్‌లోడ్ చేయాల్సిన వీడియో వచ్చేసి నిన్నటిది. అది నేను ఎడిటింగ్ చేయలేదు. వాయిస్ ఓవర్ గూడా చెప్పలేను.
ఎడిటింగ్ ఏమి మీకు వాయిస్ ఓవర్ ఎట్లా చెప్తాను. కాకపోతే అది 1 అవర్ ఉంది ఆ ఫైలు. ఆ ఫైల్‌ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చెప్పి అప్పటి వరకే 10 అయితదేమో. నేనింకా ఈరోజు జుట్టుకి మైదాకు పెట్టుకోవాలనుకుంటున్నాను. జుట్టుకి మైదాకు పెట్టుకోవాలి. తర్వాత వంట చేయాలి. బ్యాగ్ సదరాలి. మళ్ళా నేను ఇంటికేసుకోబోయే షూస్‌నే నావిగేషన్ అవి. ఆ షూస్ క్లీన్ చేయాలి. చాలా పనుంది. నాకదేంటో తెలీదు. మార్నింగ్ అయితే 5:00 లేషిన. అప్పటినుంచి కొంచెం నిద్ర వచ్చినట్టుగా, కళ్ళు మండుతున్నట్టుగా అనిపిస్తుంది. అయినా గూడా ఇంట్లో పనులైతే చేసుకోవాలి గదా! చేస్తాను. కాకపోతే ఒక ఆర్డర్ వైస్‌గా చేస్తాను గదా! లేట్ అయితదేమో అనిపిస్తుంది నాకు. అదంతా ఫాస్ట్‌గా చేసుకోవాలనే టెన్షన్ తీసుకోవద్దు అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే చాయ్ తాగుతా. చాయ్ తాగిన తర్వాత ఎడిటింగ్ చేసి ఒక వీడియోకి వాయిస్ చెప్తాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఒకవేళ కణిని తీసుకొచ్చే టైం అయిందనుకో, కణిని తీసుకొచ్చిన తర్వాత వంట జేస్తాను. అన్నం ఒక హీటర్ మీద పెడతా. ఇంకొక హీటర్ మీద వచ్చేసి సొరకాయ కర్రీ చేస్తా. ఆ తర్వాత వెంటనే బ్యాగ్ సదిరి జుట్టుకైతే మైదాకు పెట్టుకుంటా. తర్వాత ఇంకా అప్పటికే ఆఫ్టర్‌నూన్ పిల్లల్ని హోంవర్క్ రాయించాలి. మళ్ళా ఈవినింగ్ వర్క్ స్టార్ట్ అయితది. ఈ మైదాకు పెట్టుకుంటే ఏంటి అంటే దుర్గము మంచిగా రెడ్‌గానే అయితుంది. నాకు ఇప్పటికి వైట్ హెయిర్ వచ్చింది గదా! కాకపోతే అది డ్రై అయిన తర్వాత దాన్ని హీల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు. అందుకే ఒకవైపు పెట్టుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఇంటికి పోయినంక అంత తీరికుండదు. ఈడైతేనేమో మన టైం అడ్జస్ట్ అయితది. ఆడైతే అంత తీరికుండదు. ఈడనే పెట్టుకుందాం అనుకుంటాను. ఇగ రేపే మేమైతే ఇంటికి పోయేది. రేపు మస్తు హడావిడి ఉంటది. ఫస్ట్ చాయ్ పెట్టుకొని చాయ్ అయితే తాగుతాను. ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళా మీ అందరితో మాట్లాడతాము. కొంచెం చాయ్ నిమ్మలంగా తాగుతా. వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను. నేను చాయ్ పెట్టుకుంటున్నా. అప్పుడే నాకైతే ఒక పార్సెలొచ్చింది. ఇది నేను ఆర్డర్ చేయలేదు. మా సారయితే ఆర్డర్ చేసిర్రు. ఈ పార్సెల్ గురించి వచ్చిన తిప్పలు అంతా ఇంత కాదు. ఇదొక వెబ్‌సైట్ నుంచయితే మా సారు ఆర్డర్ చేసిండ్రు. అవి రేటొచ్చేసి 1600 అయితే తీసుకున్నారు. అయితే నేను ఈ పార్సెల్ తీసుకొని చాలా అంటే చాలా పెద్ద తప్పే చేసిన. అప్పటికి నేను మా సార్‌కి ఒక 2, 3 సార్లు ఫోన్ చేశాను. తను ఫోన్ ఎత్తలేదు. ఎప్పుడైనా సరే ఒక పార్సెల్ వచ్చేది ఉందంటే మా సార్ చెప్తాడు, "ఈరోజు ఒక పార్సెల్ వస్తది తీసుకో మనీ అయితే పే చేసినా" అంటాడు. లేదు అంటే మనీ పే చేయకపోతే "పార్సెల్ వస్తది తీసుకో మనీ పే చేయలేదు" అంటాడు. లేదు అంటే "డెలివరీనే క్యాన్సిల్ చేయి నువ్వు ఆర్డర్ రిజెక్ట్ చేయి" అని చెప్పేసి చెప్తాడు. ఇలా చెప్తాడు కదా! ఈరోజు చెప్పలేదంటే ఏదో పని మీద పడి మర్చిపోయిండేమో. ఒకవేళ తనకి ఆ పార్సెల్ వద్దయితే ముందే వద్దని చెప్తాడు గదా! అని జెప్పేసి ఇట్లా ఆలోచించిన నేను. ఆ డెలివరీ పర్సన్ వచ్చేసి మేడం 1600 అయినాయి అని జెప్పేసి అన్నాడు. అదేంటి మా సార్ 1600 ఏం కొన్నారు అంటే, దీంట్లో ఏమున్నాయి భయ్యా అని అడిగితే తనైతే పాయింట్లు అని చెప్పిర్రు. అప్పుడు నేను అన్నాను గదా! మనీ పే చేశారంటే, మనీ చేయలేదు మేడం అని జెప్పేసి అంటే, నేను మా సార్ వచ్చినంక రమ్మని జెప్పిన. అయితే మస్తు ఆర్డర్‌లున్నాయి మేడం, ఊకే రావడం కుదరదు అనైతే అన్నారు. మా సార్‌కి మళ్ళీ ఫోన్ చేస్తే తనేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక నేను అప్పటికే ఆలోచించిన పార్సెల్ తీసుకోవాలా? వద్దా? అని చెప్పి. అయితే నాకొకటి ఏం గుర్తుందంటే, మా సార్ అన్నాడు గదా! పాయింట్లు లెవ్వు. ఇంటికెళ్ళినంకనన్నా, ఇంటికి వెళ్ళేలోపన్నా పాయింట్లయితే తీసుకుంటానంటే, 1600 పెట్టి ఆర్డర్ చేసినంటే మంచి క్లాత్ పాయింట్స్ ఆర్డర్ చేయొచ్చు. ఎట్లాగో రేపు ఇంటికి పోతున్నాను గదా! ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకోకపోతే మా సార్‌కి ఇబ్బంది అయితదేమో అన్నట్టుగా ఆలోచించిన. అప్పటికి అడిగాను. ఈ పార్సెల్‌లో ఉన్నాయి ఏంటి భయ్యా చూయించంటే, కింద పార్సెల్‌కి కొంచెం హోల్ చేసి ఇలా పాయింట్స్ ఉన్నాయని అయితే చెప్పిండు. తర్వాత డెలివరీ అది రిటర్న్ ఉందా అనంటే, ఆ! రిటర్న్ ఉంది మేడం అనైతే చెప్పిండు. ఇక నేనేమనుకున్నానంటే ఎట్లాగో పాయింట్సే వచ్చినాయి. మళ్ళా మనం ఇప్పుడు తీసుకున్నా గూడా రిటర్న్ చేసే ఆప్షన్ ఉంటది అని చెప్పేసి, మా సార్ కోసం కొంచెం ఫేవర్‌గా ఆలోచించి, సరే అని చెప్పేసి డెలివరీ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత తనకి మనీ పే చేయాలి గదా! నా దగ్గరేమో హ్యాండ్ మనీ అయితే లేవు. అయితే స్కానర్ చూయించండి భయ్యా పే చేస్తా అని చెప్పిన. అప్పుడు తనన్నారు గదా! మేడం ఈ వెబ్‌సైటు స్కానరు పనిచేస్తలేదు. మీరు ఫోన్‌పేకి చేయండి అని చెప్పిండు. అప్పుడు నేను పిచ్చిదానిలాగా ఫోన్‌పేకైతే మనీ పే చేశాను. కానీ మనీ పే చేసే ముందు కొంచెం నంబర్ సేవ్ చేసుకున్న అయిపోయేది. కానీ నంబర్ సేవ్ చేసుకోకుండా తనకైతే 1600 అయితే పంపించాను. పార్సెల్ అయితే మా సార్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక 3 పాయింట్లయితే వచ్చినాయి.
కానీ క్లాత్ అయితే అస్సలు బాలేదు. మనం సారీ పెట్టుకోట్స్ అయితే వేసుకుంటాం గదా! ఆ క్లాత్ ఉంది. అవి బాయ్స్ పాయింట్లు గానే కావు. ఇక మళ్ళా రిటర్న్ పెడదామంటే మాకాడ వెబ్‌సైట్ మేము కంప్లెయింట్ చేసినాము. రిటర్న్ ఆప్షన్ కనిపిస్తలేదు. అసలేంటా అని చూస్తే ఆ డెలివరీ పర్సన్ ఏం చేశారంటే కొన్ని మనకు సీఓడీకి ఓటీపీ అడిగారు గదా! నేను అట్లా అని చెప్పేసి నేను గూడా సర్లే అని చెప్పేసి ఇట్లా అనుకున్నాను అంతే. ఆయననేమో ఓటీపీ అడగలేదు. మా సార్‌కేమో ఒకటే మెసేజ్‌లొస్తున్నాయి. మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి. ఓటీపీ చెప్పి అని చెప్పేసి. తీరా ఆ వెబ్‌సైట్‌కి పోయి ఓపెన్ చేసి చూస్తే మీకింక ప్రోడక్ట్ డెలివరీనే చేయలేదు. మీరు క్యాన్సల్ చేసిండ్రు ఆర్డర్‌ని అని చెప్పేసి ఆళ్ళ వెబ్‌సైట్‌లో ఆయన రాసిండు. అంటే డెలివరీ తీసుకున్నాక డెలివరీ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేయలేదు. డెలివరీ క్యాన్సల్ అయింది అని చేసిండు. అంటే ఆ 1600 ఆయన పర్సనల్ అకౌంట్‌లో తీసుకొని డెలివరీ ఇయ్యనట్టుగా ప్రోడక్టు అలా ఓకే జేషిండు. అయితే ఇప్పుడు మేము రిటర్న్ జేసినా గూడా వాళ్ళేమంటుర్రు, మీకు ఐటమే రానప్పుడు మీరు రిటర్న్ ఎట్లా జేస్తారు అని జెప్పేసి మాకైతే రిటర్న్ అయితే ఆప్షన్ ఎనేబుల్ అవ్వట్లేదు. ఎందుకంటే తను క్యాన్సల్ డెలివరీ కొట్టిండు గదా! ఇప్పుడు నాకు రిటర్న్ చేయడానికి ఉండదు. ఎక్స్‌చేంజ్ చేయడానికి గూడా ఉండదు. ఆయననేమో పైసలు ఆయన పర్సనల్ అకౌంట్‌లో అయితే తీసుకుండు. ఇప్పుడు ఆ డెలివరీ ఆయన మాకు ఏడ దొరకాలే? ఏంది? అయినా గూడా గిట్లా చెయ్యొద్దు గదా! ఇప్పుడు ఎవరైనా సరే రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉంటది అంటే వీళ్ళు డెలివరీ అయిందని అలా మెన్షన్ చేస్తేనే మనకు ఆప్షన్ ఒస్తది. వాడి వల్ల నాకు ఆ ఆప్షన్ గూడా రాలేదు. 1600 బొక్క అయిపోయినాయి. మస్తు కోపమొచ్చింది. అప్పటికి నేను అడిగాను. రిటర్న్ ఉందంటే, "అవును మేడం రిటర్న్ ఉందన్నారు." నేను ఖచ్చితంగా ఇవి రిటర్న్ చేస్తాను. ఇవి అంత వర్త్‌గా అనిపిస్తలేదు. వెయిట్ చూస్తా అని చెప్పాను. అయినా ఓకే అని చెప్పుడు. అన్నీ చెప్పినంక గూడా ఆయన అలా డెలివరీ చేశానని మెసేజ్‌ని యాక్సెప్ట్ చేయకపోవడం ఏంది, క్యాన్సల్ డెలివరీ పెట్టడం ఏంది. ఆయన ఏందంటే మమ్మల్ని మోసం చేశిండు. మాకు రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ లేకుండా చేశిండు. 1600 బొక్క ఆయన పర్సనల్ అకౌంట్‌లో తీసుకుండు. మళ్ళా కంపెనీ వాళ్ళని గూడా ఈయన మోసం చేస్తున్నట్టే గదా! ఎట్లా అంటే కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ పంపించిర్రు. వాళ్ళకేందంటే డెలివరీ తీసుకోలేదంటే మనకేదైనా సరే ఎక్స్‌చేంజ్ ఉన్న వాటినే మళ్ళా మనము ఎక్కడి నుంచయితే ఆర్డర్ చేసుకున్నామో ఆ ప్లేస్‌కి పంపిస్తారు. ఇలా క్యాన్సల్ డెలివరీ అయిన వాటిని ఎక్కువగా పంపియరంట. అందుకే ఇంకా ఎట్లాగో అటు పంపియలేను ఈళ్ళకిచ్చేస్తే అయిపోతదన్నట్టుగా వాళ్ళని మోసం చేశిండు, మమ్మల్ని మోసం చేశిండు. 1600 అయితే దొబ్బిండు. ఇక వాడిని కనుక్కోవడానికి మా సారయితే తెగ ప్రయత్నాలు చేస్తుండు. గిసొంటి మనుషులు గూడా ఉంటారు. ఎవరైనా సరే డెలివరీ చేసుకోవడానికి ఏదైనా ప్రోడక్ట్ మీకిచ్చినప్పుడు వాళ్ళు పర్సనల్ ఫోన్‌పే చేయమన్నప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళ నంబర్ సేవ్ చేసుకున్న తర్వాతనే మనీ అయితే పే చేయండి. తర్వాత ఆ డెలివరీ అనేది సక్సెస్‌ఫుల్ చేశాడా లేదా గూడా చెక్ చేసుకోండి. అప్పుడే మనకు రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ అయితే వస్తది. ఇగో నాకైతే ఈరోజు అదొక పెద్ద టెన్షన్ అయిపోయింది. ఇక ఇంట్లో పనులన్నీ చేసినా అని చెప్పినా కదా! ఈరోజు లంచ్‌లోకి సోరకాయ కర్రీ వండినా, తర్వాత పప్పుచారు చేసినా, లంచ్ చేసినాం. తర్వాత జుట్టుకు మైదాకు పెట్టుకున్న, మళ్ళనేమో మిషన్ కుట్టినా కదా! ఆ మిషన్ అయితే ఇంకా ఎంత చేసినా రిపేర్ అయితే అవ్వట్లేదు. కుట్టు సరిగ్గా రావట్లేదు. ఇగ నేను మా సార్ షర్ట్ అయితే కుట్టలేదు. ఇప్పుడైతే బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను గదా! ఈరోజైతే అన్ని పనులు కంప్లీట్ అయితే చేసుకున్నాను. జుట్టుకైతే మైదాకు పెట్టుకున్నాను గదా! ఒక్కదాన్నే ఎంత మంచిగా పెట్టుకున్నానో మీరు గూడా జూసే ఉంటారు. ఏదైనా సరే మనం పక్కనోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన సొంతంగా చేసుకోవడానికి ట్రై చేయాలి. నేను కూడా ఇది సెకండ్ టైం పెట్టుకోవడం. మొన్న పెట్టుకున్నప్పుడు ఇలా అయితే ఏం పెట్టుకోలేదు. అప్పుడు కొంచెం ఇబ్బందయింది. కానీ ఈరోజైతే ఇలా పెట్టేసాను. మంచిగా జుట్టు కూడా టైంకి ఆరిపోయింది. ఎక్కువ టైం ఏం పట్టలేదు జుట్టు ఆరడానికి. ఇగ నైట్ అందరం అన్నం తిన్నాక మళ్ళీ బట్టలు ఉతికాను. ఇగ 9:30కి బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఈసారి ఎక్కువగా సామాన్లేం లేవు తీసుకుపోవడానికి. ఓన్లీ మా బట్టలే ఉన్నాయి. అయితే నేను నా కోసం ఒక 3 డ్రెస్సులు పెట్టుకొని 2 శారీస్ అయితే పెట్టుకున్నాను. ఆ శారీస్ ఏంటి అంటే గ్రాండ్ శారీసే. కానీ ఇక్కడ కట్టుకోవట్లేదు గదా! మేము ఇంటికెళ్ళిన తర్వాత పండుగ చేయాలనుకుంటున్నాము. అప్పుడు కట్టుకుందాం అని చెప్పేసి ఆ శారీస్ అయితే నేను పెట్టుకున్నాను. పండుగంటేనే గదా కొత్త బట్టలు కొనుక్కునేది. అవి కొత్త బట్టలు ఒక్కసారి గూడా నేను కట్టుకోలేదు. కాకపోతే ఏంటి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళు శారీస్ అయితే కొనుక్కుంటారు గదా! అప్పుడు అక్క వాళ్ళు అందరం సేమే తీసుకుందాము అనంటే నేను వాళ్ళతో కలిపి శారీ అయితే తీసుకుంటాను. లేదు మేమెళ్ళిన షాపులో మా ముగ్గురికి సేమ్ శారీస్ దొరకకపోతే నేనైతే చీర ఏం తీసుకోను. మా అక్క వాళ్ళు ఎప్పుడైనా సరే చీరలు సేమ్‌గా తీసుకుంటారు. మా పెద్దక్క, శైలజక్క ఇద్దరు సేమ్ చీరలు కట్టుకుంటారు. ఇంకా
ఇంకా డైలీ వేర్ చీరలు గూడా సేమ్ కట్టుకుంటారు. మస్తు అనిపిస్తది మా అక్కల్ని చూస్తుంటే. ఇక నేనైతే చీరలు ఎక్కువగా కట్టుకోను గదా! అందుకే నాకెక్కువగా అయితే ఏం చీరలు తీసుకురారు. కాకపోతే ఏదో ఒక చీర బాగా మంచిగా ఉంది. దాన్ని నచ్చినప్పుడు ఇట్లా మేము వదులుకోలేము ఈ చీరని అని వాళ్ళకనిపించినప్పుడు, ఈ చీర సరిగ్గా గూడా ఉంటే బావుండు అనే ఆలోచన జేసి, మళ్ళీ నాకు గూడా చీర తీసుకొనొస్తారు. మళ్ళా వాళ్ళే బ్లౌజ్ అయితే కుట్టిస్తారు. మా ముగ్గురికి అట్లా సేమ్ సారీస్ అయితే కొన్నున్నాయి. ఇక డైలీ వేర్ సారీసు, చిన్న చిన్న ఫంక్షన్‌కెళ్ళే సారీస్ అక్క వాళ్ళిద్దరే తీసుకుంటారు. నేను గూడా ఎక్కువ సారీస్ ఏం కట్టుకోను గాబట్టి, ఎక్కువగా ఏం తీసుకోను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళు మనం సేమే తీసుకుందాం అంటారు. కానీ మేము వెళ్ళిన షాప్‌లో సేమ్ అయితే దొరకాలి గదా! మేమేమో వెబ్‌సైట్‌లలో అక్కడ ఇక్కడ శారీస్ అయితే తీసుకోము. మరి మేమెళ్ళినప్పుడు మా ముగ్గురికి సేమ్ శారీస్ అయితే దొరకాలి గదా! దొరకాలనే కోరుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే బ్యాగ్ మొత్తం ప్యాక్ చేస్తున్నాను. అయితే మధ్యలో మధ్యలో ఏమన్నా మర్చిపోతానా లేదా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడున్నప్పుడు మనకు ఏవి తక్కువ అనిపియదు. ఆడికి పోయినంక ఏదో ఒకటి మిస్ అయినా గూడా చాలా కష్టంగా ఉంటది గదా! మళ్ళా వాటిని అడ్జస్ట్ చేసుకోలేము అని చెప్పేసి పిల్లల బట్టలైనా, నా బట్టలైనా, మా సారువైనా అన్నీ చూసుకొని పెడుతున్నాను. కానీ ఈసారి బట్టలేమి ఎక్కువ తీసుకెళ్తలేను. అక్కడ ఉన్నాయో లేవో నాకైతే గుర్తులేదు. విషమకి, కనీకి మా సార్‌కున్నయి, నాకు గూడా ఉన్నాయి. అందుకే నేను ఓన్లీ 3 డ్రెస్సులే తీసుకున్నాను. కానీ విషమకు, కనీకు ఉన్నాయా లేవా అని నాకు గుర్తొస్తలేదు. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు బీరువా సదురుకోవాలి. సదురుకుంటే అప్పుడు ఏమేం బట్టలున్నాయి, ఏంటి అని చెప్పేసి నాకు గూడా ఒక ఐడియా ఉంటది. ఇక బ్యాగు ప్యాక్ చేయడం అయితే అయిపోతుంది. తర్వాత ఈ చిన్న బ్యాగ్‌నయితే ప్యాక్ చేస్తున్నాను. దీంట్లో రేపు మార్నింగ్ అయితే పెడతాను. దీంట్లో ఏముంటాయంటే చార్జర్లు, తర్వాత పిల్లల మెడిసిన్స్, నా మెడిసిన్స్, మా సార్ మెడిసిన్స్ ఆ చిన్న బ్యాగ్‌లో అయితే పెడతాను. ఈ పెద్ద బ్యాగ్‌లో ఓన్లీ లగేజ్ మాత్రమే ఉంటుంది. ఇంక ఇప్పుడు జిప్ క్లోజ్ చేస్తే ఇంక మళ్ళా ఇంటికి పోయిన తర్వాతనే ఓపెన్ చేస్తాము. ఇంకా పిల్లలకి ఏం చేస్తానంటే ట్రైన్‌లో ఒకవేళ ఏదన్నా అయినా గూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి అని చెప్పేసి తనకొక డ్రెస్సు, మళ్ళా నాకొక డ్రెస్, మా పిల్లలకొక డ్రెస్సు ఖచ్చితంగా వేరే బ్యాగ్‌లో అయితే పెడతాను. కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి రాస్తున్నాను. ఏంటి అంటే పిల్లల మెడిసిన్ తీసుకోలే, మా సార్ మెడిసిన్ తీసుకోలేదు, టవల్స్ పెట్టలేదు, మళ్ళా బ్రష్‌లు ఇవన్నీ పెట్టాలి. మార్నింగు నాకు చాలా పనులున్నాయి. ఆ పనులన్నిటి లేట్ అయిపోతే నాకే హడావిడి అయిపోతది. మళ్ళా నేను మర్చిపోతానేమో అని చెప్పి ఈ చిన్న బుక్‌లో అయితే రాసేసుకుంటున్నాను. ఈ వీడియోకి నేను వాయిస్ చెప్తున్నాను గదా! ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా నేను ఇంట్లో పనులు ఏం స్టార్ట్ చేయలేదు. నేను సాటర్డే రోజు చేయాల్సిన పనులు శానా అంటే శానానే ఉన్నాయి. ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసరికే ఒక 1 అవర్ పడతది. ఆ తర్వాత వంట చేసి జర్నీ కోసం ఏమేం కావాలో ఆ సామాన్లన్నీ సదిరేసుకుంటాను. ఇక్కడ బ్యాగులయితే ప్యాక్ చేయడం అయిపోయింది గదా! నాకు గుర్తొచ్చినయన్నీ ఈ చిన్న బుక్‌లలో రాస్తున్నాను. ఇంకా పిల్లలవి 2 జతల బట్టలయితే తీసి పక్కన పెట్టాను. అవి ఇంటికి తీసుకెళ్ళని. బ్యాగ్ ప్యాక్ చేయడం అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.